హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద బాండ్లి పెట్టుకొని కాస్త నూనె వేసుకొని అది వేడయ్యాక ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు ఎర్రగడ్డలు అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయ్యాక తెల్లగడ్డలు కూడా కచ్చాపచ్చిగా దంచి పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇందులోకి పసుపు వేసుకోవాలి. చిటికెడు చాలు, ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడు దొండకాయలు వేసుకోవాలి. ఇలా దొండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దొండకాయలను ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో ఉంచి మూత పెట్టి కాస్త ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ సిమ్లో 10 minutes ఉడికించుకున్నాను. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం, అలాగే ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా, వీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చితే చింతపండు రసం కొంచెం వేసుకోవచ్చు, లేకపోతే దీని ప్లేస్లో టమాటా ప్యూరీ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మరొకసారి కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ నీరు మొత్తం ఇంకిపోయే వరకు ఆగాలి. చూసారా, ఆల్మోస్ట్ నీరు మొత్తం ఇంకిపోయి గట్టిగా అవుతుంది. ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. ఈ దొండకాయ ఫ్రై చపాతీలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా నేను ఇంతకుముందు ఒకసారి దొండకాయ ఫ్రైని ట్రై చేసింటే ఎందుకో చేదు వచ్చేసింది. ఎందుకో నాకైతే తెలీదు. మీకేమన్నా తెలుసుంటే కమెంట్ చేయండి. ఈ దొండకాయ ఫ్రై చపాతీలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నేనైతే అన్నంలోకి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు దొండకాయ ఫ్రై టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. అన్నం వేడిగా ఉంది, అన్నము వేడిగా ఉంది, దొండకాయ ఫ్రై వేడిగా ఉంది. నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి.
టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంతకుముందు ట్రై చేసిన దానికన్నా ఇప్పుడు ట్రై చేసింది టేస్ట్ సూపర్గా ఉంది. ఏదో మ్యాజిక్ ఉంది నా చేతిలో, ఏమంటారు? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.